అక్కడ రేకులు వేసుకున్నావు ఇల్లు నిడిచిపెట్టి నువ్వు బిల్డింగ్ ఉన్నోనికి నువ్వు ఇల్లు ఇస్తున్నావు. ఇవాళ రేకులు వేసుకుని నీ పక్కన ఉన్నోని నిడిచిపెట్టి నీ బిల్డింగ్ కూడా నీవు ఎట్లా చేస్తావు? నువ్వు ఎలా దళిత బంధు మరి చేవేళ్ళ మీటింగ్లో నువ్వు 12 లక్షలు పెట్టి నువ్వు దళిత బంధు నేను ఓపెన్ చేస్తాను, ఇదివరకు చేయవే, ఎందుకు చేయవు నువ్వు? అందుకనే నేనేం చెప్తున్నాను చెప్పంటే ఖచ్చితంగా జనాలు ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. మీరు బాగా గమనించండి సీఎం గారికి ఇట్లంగా. ఎందుకని చెప్పంటే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆలోచన చేసి గవర్నమెంట్ను ఫస్ట్ మీరు ఏ విధంగా నడిపేయాలనో ఏం చేయాలో నేనేం చేయాలని చెప్పని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆ ఫామ్ హౌస్లో వండుకున్న ఇది అని చెప్పంటే ఆయనకు నువ్వేం సరిపోతావు? మీరు చెప్పండి అన్న, ఏం చేస్తే మంచిగా అవుతుందో, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పంటే నీవు కేసీఆర్ గవర్నమెంట్ పెట్టిన పథకాలని నడిపించుకుంటూ నీవు ఇంకో పథకం తీసుకురా, ఇంకొని తీసుకొచ్చి ముందు పెట్టు, పబ్లిక్ ముందర పెట్టు. నేను దీన్ని కంటిన్యూ చేసుకుంటూ నువ్వు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిండు, ₹1,10,000 ఇచ్చిండు. నువ్వు ఇచ్చినప్పుడు దానికి 1 తులం బంగారం ఇస్తాను, ఏమున్నది? ఇప్పుడు ఎవరు చెక్కు తీసుకుంటున్నారు? చెక్కులు ఎవరైనా తీసుకుంటున్నారా? ఏమన్నా ఉన్నదా?